జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన విజయవాడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మీకు సంబంధించి ఎటువంటి పథకాలు మీకు వస్తున్నాయి, లేదంటే గత టీడీపీ ప్రభుత్వంలోనే మీకు మంచి జరిగింది? గతంలో టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి న్యాయం జరిగిన పొజిషన్ లేదు. గతంలో ఎన్నో హామీలు చెప్పాడు, కానీ ఎలక్షన్ల ముందు మాత్రమే పసుపు కుంకుమని నానాక ఇది చేసి ఎలక్షన్ల కోసం వెళ్ళాడే తప్ప ప్రజలకి మేలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చంద్రబాబు ఆలోచన చేసిన పాపాన పోలేదు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఈ విజయవాడ గతంలో ఎలా ఉండేది మీ మీడియా చూడండి, ఈరోజు ఎలా ఉంటుంది. ఈ విజయవాడ అనేక పార్కులు కానీ, అనేక రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అనేక విధాలుగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చినాక సచివాలయ వ్యవస్థ ఇదివరకు ఇంతమంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా వచ్చారు, కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన అందించాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన నాయకుడు ఉన్నాడా? ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎలా చేశాడు, ఈరోజు మన జగనన్న ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక గాంధీ కలలు కన్న స్వరాజ్యం కోసం స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఆ రోజు కరోనా టైంలో మనం ఇబ్బంది పడుతుంటే వాలంటీర్లు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడిన వాలంటీర్లు, అలాగనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే తప్ప ఏ రోజు చంద్రబాబు కానీ తన దత్తపుత్రుడు పావలా నాయుడు కానీ హైదరాబాదులో కూర్చొని షో చేశారైతే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఏ రోజు వాళ్ళు కోరుకున్నారో పాపాన పోలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడికి చంద్రబాబు నాయుడికి ఈ ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. మరి సైకో పాలన, సైకో రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాజధానిని కూడా నిర్మించలేని వ్యక్తి, ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తా, చంద్రబాబుకి ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు 40 ఏళ్ల ఇంట్రెస్ట్ అని మొత్తుకుంటాడు. 40 ఏళ్ల ఇంట్రెస్ట్ దేనికి? మీ మామను వెన్నుపోటు పొడవటానికా? ప్రజలకు వెన్నుపోటు పొడవటానికా? చెప్పిన హామీలు మీ తాలిబోట్లు తీసుకోవద్దు, మీ బంగారాలు బయటికి తెచ్చుకోవద్దు, నేను అన్నీ మాఫీ చేస్తానని వెన్నుపోటు పొడిచాడే కానీ చంద్రబాబు ఏ రోజు తను ఇచ్చిన మాట మీద నిలబడలా. చంద్రబాబు రాజకీయం దేనికి ఉపయోగపడుతుంది? సైకో రెడ్డి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు, నిన్ను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న రోజు ఏ రోజన్నా సైకో అని కానీ, ఒక ఎదవాన్ని కానీ, ఒక సన్యాసాన్ని కానీ, ఒక వృక్షాన్ని కానీ అన్నాడా? నిన్ను గౌరవించాడే కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అత్యధికంగా గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా ఈ రాష్ట్రంలో భారీ మెజార్టీ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అనడానికి మీకు సిగ్గుండాలి. మీరు మనుషులేనా? మనుషులు అయితే మీరు అలా మాట్లాడరు, మీకు జ్ఞానోదయం ఉంటే అలా మాట్లాడరు. మీరు ఇలా సైకో రెడ్డి అంటే ఈ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారే కానీ మీరు మెప్పు పొందేదే లేదు. అలాంటిది ఈరోజు నేను చెప్తున్నా, ఒక చంద్రబాబు అయినా కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఈరోజు సైకో అని వాడుతున్నారు టీడీపీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, సైనికుల పార్టీ కానీ. సైకో అంటే ఏంటి అర్థం? సైకో అంటే మీలాగా వెన్నుపోటు పడవలు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాం కాదు. ఈరోజు మీరు ఒక్కొక్కరు సీనియర్ రాజకీయ నాయకుడు అంటే ఒక విజ్ఞత ఉండాలి. మనం ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ప్రజలు మనల్ని చూస్తున్నారనే జ్ఞానం ఉండాలి. ఆశతూసి మాట్లాడాలి. మనం మాట్లాడేది ప్రజలకు వెళ్తుంది, మనం నాయకులుగా ఏది మాట్లాడితే దాన్ని ప్రజలు గ్రహిస్తారని ఆలోచన చేసి మాట్లాడాలి. కానీ చిగ్గు శరం లేని టీడీపీ, జనసేన ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆదరణ తగ్గదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ రేపు ఎలక్షన్లో గెలుస్తాము. ఖచ్చితంగా 175 అయితే ఏదైతే చెప్తున్నామో వైనాట్ 175 నియోజకవర్గాలు గెలుస్తాం. పవన్ కళ్యాణ్ అంటున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఓడిపోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా. అసలు పవన్ కళ్యాణ్ ఒక మాట మీద ఏ రోజన్నా నిలబడ్డా? అలాంటి వ్యక్తి గురించి మీరు అడగడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజు తన మాట మీద నిలబడలా. తన పార్టీ పెట్టి ఎన్నేళ్ళైంది? నేను పవన్ కళ్యాణ్కి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా, తన పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఏ రోజైనా నీ పార్టీని డెవలప్మెంట్ చేసుకోవటం కానీ, నీకు నాయకుల్ని ఇది చేసుకోవటం కానీ, నీకు 2 చోట్ల పోటీ చేసి ఒక్కసాట కూడా గెలవలేని నువ్వు ఆ రోజు మీ అన్న నేను కాపాడుతాను ఆ రోజు కాంగ్రెస్ కమ్ముడు పోయాడు. ఈరోజు నువ్వు నేను జగన్ను దించుతా అనే మాటతో నువ్వు మీ దత్తపు తండ్రి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయావు.
నువ్వు ఓన్లీ నీ ప్యాకేజీ కోసం, నీ డబ్బులు సంపాదన కోసమే కాపు కులాన్ని వంకబెట్టి కాపు కులస్తుందని చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికే నువ్వు రాజకీయం చేస్తున్నావు. కానీ నీవేంటో, నీ వ్యక్తిగతం ఏంటో ఆ రోజు పరిటాల రవి నీకు గుండు గీయించినప్పుడే నీ స్థాయి ఏంటో తెలుసు. నువ్వు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ స్థాయి ఏంటో ఓ సినిమా ఏషాలు వేసుకోవడానికి పనికొస్తావు, కానీ ఈ రాజకీయాలు పనికిరావు. నువ్వు ఇకనైనా ఈ రాజకీయాలు మానుకొని పోయి సినిమాలు చేసుకుంటే బాగుంటుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.